మిత్రులారా, సత్తుపల్లి రూరల్ మండలం కాకర్లపల్లి గ్రామం పక్కన ఉన్నటువంటి ఎన్టీఆర్ కెనాల్ పైన ఉన్నటువంటి అటు 30 ఫీట్లు ఇటు 30 ఫీట్లు కాలువ ఒక 60 ఫీట్లు ఉంది. మొత్తం 120 ఫీట్ల వెడల్పులో ఉన్నటువంటి స్థలం సర్వే చేసినప్పుడు ప్రభుత్వం 34 ఎకరాల భూమి ఇక్కడ కనబడతా ఉంది. ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది 34 ఎకరాల భూమి. ఇక్కడ సత్తుపల్లి టౌన్లో కానీ కాకర్లపల్లిలో కానీ నిరుపేదలైనటువంటి పేదలకు ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు. ఇండ్ల స్థలాలు కావాలని గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అట్లానే హైద్వా ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ప్రభుత్వం కొద్దిగా సుముఖంగా ప్రభుత్వ యంత్రాంగం చూపించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు లేకపోతే ప్రజాప్రతినిధులు, మంత్రులు కొద్దిగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నటువంటిది కనబడుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వాన్ని తమ హ్యాండ్ఓవర్ చేసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ హ్యాండ్ఓవర్ చేసుకొని ఈ 34 ఎకరాల భూమిని పేదలకు ఇండ్ల స్థలాలకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 3 మంత్రులు ఉన్నారు. ఒక ఆయన డిప్టీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, అట్లానే అగ్రికల్చరల్ మినిస్టర్గా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధీనంలో ఈ నియోజకవర్గం ఉంటుంది. వాళ్ళు చాలా చెప్తున్నారు. ప్రభుత్వం వారి గ్యారంటీలు ఇచ్చింది. అందులో ముఖ్యమైనటువంటి గ్యారంటీ ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటిది. ఆ గ్యారంటీని అమలు చేసి ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ఈ జిల్లా 3 మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చాలా ఈజీగా ఈ భూమి మనం హ్యాండ్ఓవర్ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఈ భూమి పైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వచ్చు. ఇందిరమ్మ ఇండ్లు ఈ రాష్ట్రంలో ఏ ప్రాతిపదికన నిర్మించాలనుకుంటున్నారో ఆ ప్రాతిపదికకు అనుకూలమైనటువంటి భూమి ఇక్కడ ఉంది, 34 ఎకరాలు. కాబట్టి ఇండ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు 5 లక్షలు కేటాయింపులు చేసి ఇంటి నిర్మాణానికి పూనుకోవాలని ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్ట పెరుగుతుంది. పేదలకు ఇండ్లు ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఒకవేళ మీ ప్రతిష్టకు భంగం కలిగించుకుంటాము, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వము అని అంటే 6 గ్యారంటీల్లో ముఖ్యమైనటువంటి గ్యారంటీలు మీరు విస్మరించిన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి అటువంటి బేషరతులకు వెళ్లకుండా వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఒకవేళ పరిష్కారం చేయని పక్షం ఉంటే గ్యారంటీగా ప్రజా పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా మేము గ్యారంటీగా సాధించుకోవడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఎంతకైనా అనేక ఉద్యమ అనుభవాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. కాబట్టి ఆ ఉద్యమ అనుభవాలతోటి మేము ఈ యొక్క భూమిని సాధించుకోవడానికి సంసిద్ధంగా ఉద్యమం ద్వారా ఉన్నామని ఈ ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ కాలువపై ఇళ్ల స్థలాలను, నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ కాలువపై ఇళ్ల స్థలాలను